సో హే ఆల్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇన్ రక్షిస్ మెడ్ లైఫ్. నేను మీ రక్షిత. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ రీసెంట్గా జాయిన్ అయ్యాను. అండ్ ఈ వ్లాగ్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే హాస్టల్ డీటెయిల్స్, మొత్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ హాస్టల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, వాటి ఫీ స్ట్రక్చర్ గురించి, డిపాజిషన్స్ అండ్ మెస్ ఎలా ఉంటుంది, ఇంకా అలానే మనకు హాస్టల్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయి, మనం ఏం తీసుకురావాలి, వీటి గురించి నేను ఒక వ్లాగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. ఆ ఇంటెన్షన్తో ఈ వ్లాగ్ అంతా స్క్రిప్ట్ చేశాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, without any further ado, let's dive into the vlog. Introduce myself. This is Rakshita. నాకు 2022లో ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో తెలిసినట్టుగా ఓన్లీ ఏ క్యాట్ సీట్స్ మాత్రమే ఉంటాయి కదా, బి అండ్ సి క్యాట్ కేటగిరీ సీట్స్ అనేది అవైలబుల్లో ఉండవు. ఇంకా నాకు అలా ఏ క్యాట్ సీట్ వచ్చింది. ఆ తర్వాత నా ఫీ స్ట్రక్చర్ గురించి కానీ, లైక్ హాస్టల్స్ ఎలా ఉంటాయి, మెస్ అండ్ ఎవ్రీథింగ్, వీటి గురించి ఎక్కడ కానీ డీటెయిల్స్ మనకు ఉండవు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప మనం ఆ కాలేజ్ ఎలా ఉంది అనేది మనం ఏం తెలుసుకోలేము. సో అప్పుడు నాకు వచ్చిన థాట్ ఇది, ఖచ్చితంగా నేను యూట్యూబ్ వ్లాగ్స్ స్టార్ట్ చేయగానే లైక్ ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ ఖచ్చితంగా పెట్టాలి, అది కూడా మన కాలేజ్ గురించి చెప్పుకోవాలి అని నాకు అప్పుడున్న చాలా గొప్ప ఇంటెన్షన్ ఇది. సో అది ఇప్పుడు తీర్చుకుంటున్నాను. సో నా కాలేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను చదువుతున్నది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చెప్పాను కదా, అది 2014లోనే ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో మనది రీసెంట్ కాలేజే కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ క్లీన్లీనెస్ కూడా చాలా బాగానే మెయింటైన్ చేస్తారు. అంటే అనుకున్నట్టుగా గవర్నమెంట్ హాస్టల్స్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ అనగానే అదొక ఫీలింగ్ కదా మనకు, ఎలా మెయింటైన్ చేస్తారు అంత బాగుండవు అని. కానీ దానికి ఆపోజిట్ ఉంటుంది, చాలా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. నేను వ్లాగ్ పెడతాను, క్లిప్పింగ్స్ కూడా వదలాలనుకున్నాను. మొత్తం హాస్టల్ టూర్ ఇస్తాను. హాస్టల్ టూర్లో మీరు చూసాక దాని డీటెయిల్స్ అనేది నేను తర్వాత మాట్లాడతాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద హాస్టల్ టూర్.
సో ఫస్ట్ హాస్టల్ డీటెయిల్స్ గురించి చెప్పుకుందాం. హాస్టల్ డీటెయిల్స్లో హాస్టల్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అంటే మాకు 3 ఫ్లోరెడ్ బిల్డింగ్ అది. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి పైన 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. నేను చూపించానుగా బ్లాగ్లో అలా. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఓన్లీ 4 years ఆఫ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th year ఆఫ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాత్రమే. అండ్ 5th year అంటే వాళ్ళు ఇంటర్న్షిప్ వెళ్ళిపోతారు కదా, ఇంటర్న్స్కి సపరేట్ హాస్టల్, ఎస్ఆర్ హాస్టల్ అని. ఇంకొక థింగ్ ఏంటి అంటే మన బిల్డింగ్, హాస్టల్లో బిల్డింగ్ అండ్ మెస్ బిల్డింగ్ సపరేట్. మామూలుగా వేరే కాలేజెస్లో చూసినట్టయితే హాస్టల్లోనే కింద మెస్ ఉండడం అలా ఉంటుంది. మనకు అలా కాదు, సపరేట్ ఉంటుంది. అది దూరంగా ఏమి ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లైక్ 100 meters అంతే ఉంటుంది. అండ్ మెస్ ఫీజు కూడా సపరేట్ అండ్ హాస్టల్ ఫీజు కూడా సపరేటే అనమాట. సో దీని గురించి నేను చెప్తాను. కమింగ్ టు ఫీజ్ స్ట్రక్చర్, మన ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫిక్స్డ్ డిపాజిషన్స్ అనేవి మస్ట్ అనమాట. మనం కాలేజ్కి రాగానే, కాలేజ్ అలాట్ అవ్వగానే ఫస్ట్ వచ్చి మనం 10,500 కట్టాలి కదా, చలానా తీసుకొని బ్యాంక్కి వెళ్ళి కాలేజ్కి. అది సపరేట్. అండ్ హాస్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది ఎలా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఇక్కడ కూడా 10,000 అలా ఉంటుంది. ఇది కూడా సేమ్ మేనర్. మనం కాలేజ్ ఫీజు ఎలా కట్టామో చలానా రూపంలో అలానే ఈ హాస్టల్ ఫీజు కూడా కట్టేయాలి. అది ఫిక్స్డ్ డిపాజిట్ వరకు మాత్రమే. ఆ తర్వాత మెస్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ప్రజెంట్ 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ అంటున్నారు. ఇంకా మనం ఇవన్నీ జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వరకు మాత్రమే. వీటి ఫీజు ఎలా ఉంటుంది అంటే ప్రతి ఇయర్ మనము హాల్ టికెట్స్ ఇస్తారు కదా, థియరీ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ థియరీ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి వచ్చాక మనం హాల్ టికెట్ అప్లికేషన్ వేసాక హాల్ టికెట్స్ అనేవి అన్ని ఇష్యూ చేస్తారు. అదంతా కాలేజీ చూసుకుంటుంది, నో ప్రాబ్లం. అంటే ఈ హాల్ టికెట్స్ ఇష్యూ అవుతాయి అని చెప్పానుగా. ఈ హాల్ టికెట్స్ ఇష్యూ అయ్యే ముందర మనకు స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే ఈచ్ స్టూడెంట్ ఖచ్చితంగా 3 no due సర్టిఫికేట్స్ అనేవి తీసుకురావాలి అని చెప్తారు. నో డ్యూ సర్టిఫికేట్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ ఫీజు, లైక్ మనకి ఏం పెండింగ్ లేకోకుండా ప్రతి ఇయర్ మనకి 500 వెళ్ళి బ్యాంక్లో కట్టేసి రావాలి. అది కట్టాము. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి హాస్టల్ సర్టిఫికేట్ నో డ్యూ ఎలా ఇస్తారు అంటే మనము ప్రతి మంత్ కట్టని అవసరం లేదు. ప్రతి మంత్కి మనకు 500 మాత్రమే హాస్టల్కి. ఈ ప్రతి మంత్ ఫీజు మొత్తంగా లైక్ పర్ యానం 6,000 కడతాం. అలా 6,000 కూడా సేమ్ కాలేజ్ ఫీ కడతాం కదా, అలానే చలానా ఫామ్లో కట్టేయాలి. ఆ తర్వాత సేమ్ వే మనం మెస్కి ప్రతి మంత్ కట్టాలన్నమాట. మెస్ సపరేట్ ఫీ. మెస్కి 4,000 కడతాము. ఫిక్స్డ్ డిపాజిట్ వదిలేసి ప్రతి మంత్ మనం 4,000 కట్టాలి. అది ప్రతి మంత్ కట్టాక 1 yearలో మనకి ఎలాంటి డ్యూస్ లేవు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 3 no dues అనమాట, కాలేజ్ ఫీ అండ్ హాస్టల్ ఫీ అండ్ మెస్. ఈ 3 no due సర్టిఫికేట్స్ చూపిస్తే మనకు హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత నేను మన మెస్ ఫీజు చెప్పానుగా 4,000 అని. దానికి వర్త్ అంటే వర్తే అని చెప్తారు. ఎందుకంటే మన టేస్ట్, మన లైకింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మేనేజబుల్, చాలా మేనేజబుల్గా ఉంటుంది. మా మెస్లో అయితే మాది ఇంకొకటి స్టూడెంట్స్ మెస్ అనమాట. స్టూడెంట్సే మేనేజ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మేనేజబుల్ అని చెప్తాను నేను. ఇంకా ఏవో కొన్ని పూటలు మనకు నచ్చవు, ఇట్స్ అప్ టు దెమ్ కదా. ఇంకా మనం కూడా ఇంట్లో అయినా ప్రతిసారి వీక్ అంతా తినలేము కదా. సో సేమ్ థింగ్ హియర్ ఆల్సో. వాట్స్ మై సజెషన్ ఈజ్ లైక్ మీకు ఎప్పుడైతే కాలేజ్ అలాట్ అవుతుందో అప్పుడు వెంటనే వచ్చి హాస్టల్లో కూడా రిజిస్టర్ చేసుకోండి మీ నేమ్. ఎందుకంటే హాస్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత తొందరగా ఉంటే, అంటే మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి ఇయర్ మీకు అదొక యూస్ఫుల్ థింగ్ చేసామనిపిస్తుంది. ప్రతి ఇయర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఖచ్చితంగా మనకు 4th year వాళ్ళు ఎస్ఆర్ హాస్టల్కి జాయిన్ అవుతారు కదా, అప్పుడు మనకు ప్రతి ఇయర్ జంబ్లింగ్ ఉంటుంది రూమ్స్ అనేవి. సో మీరు ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు మీరు వచ్చి లైక్ 4-seater రూమ్స్లో ఉండొచ్చు, అంటే సీనియర్స్తో షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, అలా ఉంటుంది. కానీ తర్వాత నుంచి మీరు ప్రతి ఇయర్ చేంజ్ అవుతారు కదా, మీకు కావాల్సిన రూమ్ మీరు దొరకాలి అంటే ఫస్ట్లో ఉండాలి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. అది ఎలా అంటే మీరు ఫస్ట్లో వచ్చినంటే హాస్టల్కి రిజిస్టర్ చేసుకోవడానికి తొందరగా దొరుకుతుంది. దిస్ ఈజ్ ద వన్ థింగ్ అనమాట. అది నేను చేయలేదు అప్పుడు, అండ్ నౌ ఐఎమ్ సఫరింగ్. కావాల్సిన రూమ్ దొరకదు, ఎందుకంటే ఆల్రెడీ ముందర ఉన్న వాళ్ళు తీసుకుంటుంటారు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. హాస్టల్ రూమ్స్ గురించి చెప్పలేదు కదా. హాస్టల్ రూమ్స్ ఎలా అంటే మనకు 4-seater రూమ్, అంటే లైక్ మీకు అంటే దోస్ ఫర్ ఫ్రెషర్స్గా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి స్టార్టింగ్లోనే 4-seater రూమే ఉంటుంది. అంటే యాక్చువల్లీ రూమ్కి 3 కానీ ఎక్స్ట్రా ఒక 1 bed వేస్తారు, కానీ స్పేషియస్గానే ఉంటుంది.
అది 4 సీటర్ రూమ్స్ ఇస్తారు, కుదిరితే కొంతమందికి 3 సీటర్ రూమ్ కూడా ఇస్తారు. కానీ అఫీషియల్గా అయితే మనకు 3 సీటర్ రూమ్ అండ్ సింగిల్ సీటర్ రూమ్స్ ఉంటాయి. సింగిల్ సీటర్ రూమ్స్ ఫర్ 4th ఇయర్ స్టూడెంట్స్ అనమాట. ఆ తర్వాత మిగిలితే 3rd ఇయర్ అండ్ 2nd ఇయర్ వరకు కూడా వస్తుంటాయి కొన్ని ఇయర్స్. బాగానే హాస్టల్లో ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే నాట్ టేక్ ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్. హాస్టల్స్ లైక్ మీకు ఏమి ఇస్తాయంటే కాట్ ఇస్తారు అండ్ మంచం పైన వాళ్ళు మ్యాట్రెస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు మా టైంలో, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు, అయిపోయాయి అంటున్నారు. సో బెటర్ బ్రింగ్ యువర్ ఓన్ మ్యాట్రెస్ అండ్ పిల్లో అండ్ ఎవ్రీథింగ్ మీరే తెచ్చుకోవాల్సింది. ఇంకా కబోర్డ్ ఇస్తారు, కబోర్డ్. ఆ తర్వాత మీకు స్టడీ టేబుల్ అండ్ స్టడీ చైర్ ఇవి కూడా అఫీషియల్గా ఇవ్వాలి, కానీ ఫస్ట్లో దొరకవు మీకు. జంబల్ చేస్తారు కదా, అప్పుడైనా మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ స్టడీ టేబుల్స్ అండ్ స్టడీ చైర్స్. ఇంకా మనం హాస్టల్కి ఏం తీసుకురావాలి, లైక్ వాట్ ఆర్ ద హాస్టల్ ఎసెన్షియల్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పాలనుకుంటే బేసిక్ థింగ్స్ అని మీరు తెచ్చుకుంటారు. ఎలాను బ్రింగ్ యువర్ ఓన్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆల్సో యాంటీపైరెటిక్స్ అట్లీస్ట్ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్, ఏవైనా సిరప్స్, లేకపోతే మీ సొంతంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కాలేజ్లో సీట్ వచ్చింది ఇంకా మనం బుక్స్ తెచ్చుకోని అవసరం లేదా అనుకోకండి. గవర్నమెంట్ ఏది ప్రొవైడ్ చేయదు ప్రస్తుతానికైతే. లైక్ ఓన్లీ ఫర్ రికార్డ్స్ అండ్ లాగ్ బుక్స్, అవి కూడా మనం పే చేస్తాము, ఎప్పటికప్పుడు పే చేస్తూ ఉంటే వాళ్ళు రికార్డ్స్ అండ్ లాగ్ బుక్స్ ఇస్తారు అంతవరకే. ఇంకా ఏ టెక్స్ట్ బుక్స్ కానీ ఏవి అవైలబుల్గా ఉండవు ఫ్రీగా. అయితే మనం ఇక్కడికి వచ్చాక ఆ డీటెయిల్స్ నేను పెట్టమంటే ఐ విల్ షేర్ దెమ్. మీరు వెంటనే తీసుకురావాలి, లైక్ రాగానే కాలేజ్ అలాట్ అవగానే ఏం అవసరం లేదు. వచ్చాక యూ కెన్ హియర్ జస్ట్ లైక్ ప్రొఫెసర్స్ కూడా గైడ్ చేస్తారు, లేకుంటే సీనియర్స్ని ఎవరిని అడిగినా దే విల్ హెల్ప్ యూ. అండ్ ఐరన్ బాక్స్ ఈజ్ అ మస్ట్ థింగ్. ఐరన్ బాక్స్ తెచ్చుకోండి. అంటే యూనిఫామ్ వరకు అయితే అవసరం లేదు, కానీ ఫ్రైడే సాటర్డే అనేది మనకి యూనిఫామ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రైడే సాటర్డే వచ్చి మీరు కలర్ డ్రెస్సే ప్రిఫర్ చేస్తారు కాబట్టి కలర్ డ్రెస్లో మనము ఓన్లీ కుర్తీస్ ఫర్ గర్ల్స్ లైక్ విత్ చున్నీ, అండ్ బాయ్స్కి అయితే ఫార్మల్ ప్యాంట్స్ అండ్ ఫార్మల్ షర్ట్స్. అండ్ బోత్ హ్యావ్ టు వేర్ షూస్ ఈజ్ అ కంపల్సరీ థింగ్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నంత వరకు మనం డిసెక్షన్కి వెళ్ళాలి, డిసెక్షన్లో అంతా ఖచ్చితంగా షూస్ మ్యాండేటరీ. అండ్ సెకండ్ ఇయర్ నుంచి కూడా ఇట్స్ ఆబ్వియస్ అనమాట, క్లినికల్స్కి వెళ్తుంటాం పోస్టింగ్స్కి, సో షూస్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఆ తర్వాత ఆస్క్ యూ టు బ్రింగ్ వాటర్ హీటర్ ఆల్సో. అంటే మనకు హాస్టల్స్లో ప్రొవైడ్ చేయరు హాట్ వాటర్ ఫర్ బేతింగ్ అండ్ ఎవ్రీథింగ్, కాబట్టి వాటర్ హీటర్ అండ్ ఐరన్ బాక్స్ అండ్ కూలర్స్ అండ్ వాషింగ్ మిషన్స్. వీటి గురించి చూస్తే అఫీషియల్గా అయితే అలో లేవు, కానీ ప్రజెంట్ అయితే కూలర్స్ మనం యూస్ చేసుకుంటాము. అది కింద మనం రాగానే చెప్పాలన్నమాట మనము కూలర్స్ యూజ్ చేస్తున్నామని చెప్పి. యూ కెన్ బ్రింగ్ కెటిల్ తీసుకురావచ్చు అండ్ దట్ లిటిల్ కెటిల్ విల్ సేవ్ యూ. ఆ తర్వాత ఇంకా ఇండక్షన్ స్టవ్ కూడా ఇఫ్ యూఆర్ ఇన్ బేసిక్ థింగ్స్ కోసం మీకు కావాలి అనుకుంటే ఇండక్షన్ స్టవ్ కూడా అలౌడే ఇక్కడ. ప్రజెంట్ మేము కూడా యూస్ చేస్తుంటాం అవన్నీ. అండ్ ఇవన్నీ ఈ థింగ్స్ అన్నిటికీ మీరు వచ్చాక ఎలక్ట్రిసిటీ బిల్ అని, సపరేట్ వాటర్ బిల్ అని ఇవన్నీ ఏవి ఉండవు. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అండర్ 6,000 per annum. సో దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఇన్ బ్రింగింగ్ దిస్. ఇంకా మిగతావన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా ఏమేమి తీసుకురావాలి కాలేజ్కి అని. ఇంకా దీని వరకు నేను చెప్పాలనుకున్నాను. సో దట్స్ ఇట్. నేను ఏది మిస్ అవ్వలేదు. సో ఇంకొక థింగ్ ఏంటి అంటే కాలేజ్కి మనం ఫోన్ తీసుకురావచ్చా లేదా అనేది. ఎవరైనా కానీ లైక్ ప్రొఫెసర్స్ ఎవరైనా మనం కాలేజ్కి ఫోన్ తీసుకొస్తాము అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అంటే వాళ్ళకి నచ్చదు, కానీ మనం ఎలా అంటే సైలెంట్ మోడ్లో పెట్టుకొని యూ కెన్ బ్రింగ్ దట్ అనమాట. ఏవైనా ల్యాప్టాప్ ఆర్ ఐప్యాడ్ ఆర్ ఎనీథింగ్ మీ అట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్తాను నేను. ఫస్ట్లో తీసుకురాకండి, ఇట్స్ మై సజెషన్. తర్వాత మీరు వచ్చాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక యూ కెన్ బ్రింగ్ దెమ్, మీరు సేఫ్గా చూసుకుంటాం అనుకున్నప్పుడు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ వాంట్ టు టాక్ టు యూ. అండ్ ఈ డౌట్స్ అని నేను ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఉండిండే. వీటి గురించి ఏవి ఎక్కడ అంటే అవైలబుల్గా లేకుండే అనమాట యూట్యూబ్లో. సో నాకు అప్పుడు అనిపించిన థాట్ ఖచ్చితంగా ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అయితే నేను తీసుకురావాలి అని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ మా కాలేజ్ అండ్ మా హాస్టల్స్ గురించి, ఇంకా ఏదైనా క్లారిటీ రాలేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ comment down, I'll reply to them. So that's it for this vlog. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే and if you want more of this, please do consider subscribing and share to your friends. Bye bye, signing off.